ఫస్ట్ టైం చూస్తున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా హ్యాపీ అయిపోతాం. మీ లేఖ. హాయ్. Can we have you on camera? యా షూర్. Avani, are you there? Avani. Avani. అవని, ఇంటర్వ్యూ ఎలా జరిగింది? అవని, అవని నిన్నే అడిగేది. అవని ఏమైంది? ఏమైంది? ఇంటర్వ్యూ సరిగ్గా అవ్వలేదా? ఏమో, నాకు వచ్చని చెప్పాను. ఏం కాదులే, ఒక్క ఇంటర్వ్యూకి ఎలా అయిపోతే ఎలా? నేను ఫస్ట్ జాబ్ కొట్టడానికి అరౌండ్ 10 ఇంటర్వ్యూస్ ఇచ్చాను తెలుసా. చిల్. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇది జస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్లా తీసుకుని నెక్స్ట్ టైం ఈ మిస్టేక్స్ని రిపీట్ చేయకు, అంతే. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కదా, ఇప్పుడు సడన్గా ఇలా డల్ అయిపోతే ఎలాగా? చూడ్డానికి బాగాలేదు. అబ్బో, సరే సరే సార్. పర్లేదు, పెట్టచ్చు. నేను పర్మిషన్ కోసం ఆగాను అనుకుంటున్నావా? మరి ఇందాకటి నుంచి ఈ చేత్తో ఏమేం చేసావో ఏంటో, హైజీనిక్గా ఉందా లేదా అని ఆగాను. నో, ఛీ. ఏయ్ ఏయ్, వెయిట్ ఎంత? నువ్వు మోయగలిగే అంతే. ఇన్నాళ్ళు దూరంగా చూస్తున్నందుకు అనుకుంటా, నాకు అలా అనిపించట్లేదు. మరి ఇప్పుడేమనిపిస్తుంది? ఇప్పుడా? ఏంటి, నీకు ఇంటర్వ్యూ తీసుకుంది ఆకాష్ ఎక్సా? వై కట్టప్ప కిల్డ్ బాహుబలిలాగా ఏంటి ఈ ట్విస్ట్లు? ఏమో, నాకేం తెలుసురా బాబు. పేరు చూసి అంతగా నోటీస్ చేయలేదు, కానీ కెమెరా ఆన్ చేయగానే షాక్ అయిపోయాను. మనం నానా తంటలు పడి అక్కడ ఇక్కడ వెతుకుతుంటే అలా నీ ఇంటర్వ్యూవర్గా భలే ఫ్లాష్ అయిందే. మ్యాజిక్. నేనే వదిలేద్దామని ఫిక్స్ అయ్యాక మొత్తం గెలికేసిందిరా. అవును, ఇంతకేం చేద్దాం అనుకుంటున్నావు? అలా అంటే
ఏమోరా, అదే అర్థం కాక నీకు ఇదంతా చెప్తున్నాను. నేనేమైనా ఏ అయినా అన్నిటికీ సొల్యూషన్స్ ఉండడానికి. అసలు ఎప్పుడు కీస్ వేసుకుని వెళ్ళే ఆకాష్ ఆ రోజు ఎందుకు లాక్ చేయలేదు? సరే, ఆ ఫోటో నాకంటే ఎందుకు పడింది? పడితే పడింది, మళ్ళీ ఎందుకు కనపడాలి? అబ్బా, ఏంట్రా పోకింగ్ ఫీలింగ్? ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం పోక్ చేస్తున్నావని? అదే ఎందుకు వదిలేసిందా అని. ఇంటర్వ్యూలోనే అడగలేకపోయావా? ఫోర్ చూసావా? ఓ దిగిపోద్ది. సారీ. నువ్వు ఒకటి ఫిక్స్ అయ్యావుగా, ఆకాష్ పాస్తో నాకు అనవసరమని. మళ్ళీ ఎందుకు ఇదంతా? అలానే వెళ్ళిపో. తెలియకుండా ఉంటే నా లైఫ్ సుకూన్గానే ఉండేది. అవతల మనిషి మళ్ళీ పూర్తిగా లవ్ చేస్తున్నాడా లేదా అనే డౌట్తో ఎలారా ఉండడం? పూర్తిగా లవ్ చేస్తున్నాడని నువ్వే కదా అని చెప్పావు. మరెందుకు ఇంకా తన మెమరీస్ దాచుకున్నాడు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆకాశే చెప్పగలడు. ఎప్పుడూ ఆకాశం నవ్వుతూ చూడలేదురా, ఇప్పుడిప్పుడే నవ్వుతున్నాడు. అడిగి మళ్ళీ బాధ పెట్టాలనుకోవట్లేదు. చూడవని ఒకటి ఫిక్స్ అవ్వు. ఊరికే నీ అంతటి నువ్వే అన్ని ఇమాజిన్ చేసుకొని ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకు. అవును, ఇంతకీ జాబ్ వస్తుందా? కష్టమే. వెరీ గుడ్. ఇదంతా ఒక డ్రీమ్ అనేసుకొని మర్చిపోయి ముందుకెళ్ళిపో. అవని, నీకు ట్రిప్స్ అంటే ఇష్టమా? ఇష్టమా అంటే ఇష్టమే. నువ్వు ఇప్పటివరకు వెళ్ళిన బెస్ట్ ట్రిప్ ఏంటి? మా అమ్మాయిలకి పెళ్ళికి ముందు ట్రిప్స్ అంటే తిరుపతి, అరుణాచలం, స్కూల్ టైంలో ఎక్స్కర్షన్స్ ఇవే ఉంటాయి. అవునా? మావయ్య వాళ్ళు చిల్ టైప్ పేరెంట్స్ కదా, నేను ఎక్కడ దూరంగా పంపించలేదా? ఎంత చిల్ పేరెంట్స్ అయినా ఎక్కడ చిల్లు పడిపోద్దనే భయం ఏ పేరెంట్స్కైనా ఉంటుంది. ఆ భయంతోనే మా అమ్మాయిలను ఎక్కడికి పంపించారు. అయినా అన్నీ ఇంట్లో చెప్పిచ్చేయాలా ఏంటి? నేను ఎన్ని చేశానో తెలుసా మా ఇంట్లో తెలియకుండా? చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు, కానీ నేనే చేయలేదు. ఏ? ఎందుకు? ఏమో, వాళ్ళు అన్ని చాయిసెస్ నాకే ఇచ్చి కొన్ని చాయిసెస్ మాత్రమే వాళ్ళు తీసుకున్నారు. అలా అని వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నారని చెప్పట్లేదు, బట్ వాళ్ళకి నచ్చని పని చేసి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను ఆగిపోయాను. అబ్బో, మొత్తానికి మీరు పెద్దగా ఎక్కడికి ట్రిప్కి వెళ్ళలేదన్నమాట. కాలేజ్ టైం నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా పెళ్ళాక నీ మొగుడితో వెళ్ళు అనేవాళ్ళు. చూడాలి తమరు ఎక్కడికి తీసుకెళ్తారో లేదా ఇంట్లోనే కూర్చోబెడతారు. నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉంది ఏంటి? హలో హలో, ఇంటర్నేషనల్ వెళ్ళకండి మేడం, దానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు జస్ట్ నేషనల్లో చెప్పండి. ఆకాష్, హనీమూన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అలాగే అనుకో. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ డెస్టినేషన్? నువ్వు కుమ్మలంగి నైట్స్ మూవీ చూసావా? ఏంటి? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మలయాళం ఫిలిం. కుమ్మలంగి అనేది కేరళలో ఒక ప్లేస్. ఆ మూవీ చూసాక ఆ ప్లేస్లో లవ్లో పడ్డాను. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను. నేనే గోవానో పాండిచేరియో అంటావు అనుకుంటే ఏంటేంటో చెప్తున్నావు. ఆల్రెడీ హ్యాపెనింగ్ ఉన్న ప్లేసెస్కి వెళ్తే ఏముంటుంది అక్కడ? నేచర్కి క్లోజ్గా పీస్ఫుల్ ప్లేస్లో హ్యాపెనింగ్ పీపుల్తో ఉంటేనే కదా కిక్ ఉంటుంది. కొంచెం కొత్తగా ఉంది, కానీ నువ్వు చెప్తుంటే బాగుంది. ఆ ప్లేస్ చూసిన తర్వాత నువ్వు కూడా అదే మాట అంటావు. సరే అయితే నువ్వు జాబ్ తెచ్చుకో, నేను అక్కడికి తీసుకెళ్తాను. ఇప్పుడేంటి జాబ్ రాకపోతే తీసుకెళ్ళవా? అలా అని కాదు, జస్ట్ నీకు ఒక మోటివేషన్లా ఉంటుందని. సరే సరే, ట్రై చేస్తాం. నువ్వు గట్టిగా అనుకో, అయిపోతుంది. సరే. హలో తాతయ్య. ఏంట్రోయ్, నేను లేకుండా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అలా ఏం లేదు తాతయ్య, నువ్వు లేకుండా చాలా బెంగగా ఉంది. నటించగరా, నువ్వు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నా. తాతయ్య, చెడ్డీల దాకా ఎందుకులే కానీ హ్యాపీగానే ఉన్నాం. ఆ మాట చెప్పు గాడిద. ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురు చూసావు కదా. మరీ అంతలా గుచ్చకు. ఏదో
చిన్న ప్రైవసీ దొరుకుతుందని అలా అడిగాను. మాకు తెలుసులేవోయ్, మేము సంవత్సరాలు చేసి పిల్లల్ని కనలేదా ఏంటి? అయ్యా మహానుభావ, మీరు పెద్దోళ్ళు, మీరు అన్నీ చూసేశారు. మేము ఇప్పుడిప్పుడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అయితే పని అవుతుందన్నమాట. త్వరలోనే మునిమనవన్నో మనవరాలనో ఎక్స్పెక్ట్ చేయొచ్చన్నమాట. కొంచెం టైం ఇవ్వండి, ఎవరినో ఒకరిని చేతిలో పెడతాం. సరే గాని అవనీని ఎప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేస్తున్నావు? ఏంటి? ఆషాఢ మాసం వచ్చింది, ఇద్దరూ కలిసి ఒక చోట ఉండకూడదురా. అందుకే ఎప్పుడు తీసుకొచ్చి వదిలేస్తున్నావో అని అడుగుతున్నా. తాతయ్య, ఏంట్రా? ఇప్పుడే ముని మనవడు మనవరాలు అన్నాం, అప్పుడే అవని దూరం పెట్టాలనుకుంటున్నాం. అది సాంప్రదాయం రా. ఏదో ఒకటి చేసి ఆపవా తాతయ్య, ప్లీజ్. మేము ఇప్పుడే ఒకరినొకరు తెలుసుకుంటున్నాం. ప్లీజ్ తాతయ్య, కావాలంటే నెక్స్ట్ ఆషాఢానికి తీసుకొస్తాను. ఒరేయ్, అది అలా కాదురా. ప్లీజ్ తాతయ్య, ప్లీజ్. నువ్వు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. కలిపిన నువ్వే విడితేయాలనుకుంటున్నావా? వీడు మాట వినేలా లేడు. సరేలేరా. నా మంచి తాతయ్య. ఈ ముద్దులేవో నీ పెళ్ళానికి పెట్టుకోరా బాబు, నాకు కాదు. The person you have called is speaking to someone else. తాతయ్య ఆగు, అవరికి కాల్ చేస్తుంది, మళ్ళీ కాల్ చేస్తాను. ఇంకేం చేస్తావులే, కానివ్వు కానివ్వు. హలో అవని. ఆకాష్, నీకు కళ్యాణ్ అని ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా? ఉన్నాడు. నీకెలా తెలుసు? నీ ఫ్రెండ్ మన ఇంటికి వచ్చాడు. ఆ? వాడెందుకు వచ్చాడు? ఏమో నాకేం తెలుసు. సరే నేను ఇంటికి వస్తున్నాను నాకు. సరే. ఇప్పుడు సడన్గా వీడెందుకు ఇంటికి వచ్చాడు? కాల్ చేశాను, వస్తున్నాడంట. అప్పుడెప్పుడో కాల్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు. ఇంట్లో ఉంటాడని సర్ప్రైజ్ చేద్దామని నేనే వచ్చేసా. ఓ, అది ప్రీవియస్ కంపెనీ అనుకుంటా. అప్పుడే స్విచ్ కొట్టాడా? పెళ్లి చేసుకున్నాడు, కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. రాని చెప్తా వాడి సంగతి. తాతయ్యకి హెల్త్ బాగాలేదని హడావిడిగా చేసేశారు. లేదులేండి సిస్టర్, నేను ఊరికే అన్నాను. అర్థమైంది కానీ జస్ట్ వాడికి ఆట పట్టిద్దామని అన్నా అంతే. మీరు ఆకాష్ స్కూల్ ఫ్రెండా? లేదు, బీటెక్ ఫ్రెండ్. అదే, ఆకాష్ స్కూల్ ఫ్రెండ్ అంతా నాకు తెలుసు, అందుకే అడిగాను. అవును, ఎలా? ఆకాష్ మా బావ కదా. ఏంటి, ఆకాష్ నువ్వు బావా మరదల్లా? ఎందుకంత షాక్ అవుతున్నారు? ఏం లేదు సిస్టర్. ఓకే, ఫ్రెండ్ అంటున్నాడు కదా, లిఖ గురించి తెలిసి ఉంటుందేమో, ఒకసారి అడుగుదామా? ఆకాష్ ఇంకా ఓసిడి అంటూ గోల్ చేస్తున్నాడా? అలా ఏం లేదు, బాగానే అడ్జస్ట్ అయిపోయాం. అయితే హ్యాపీనే. అవును, ఆకాష్ కాలేజ్లో ఎలా ఉండేవాడు? వాడికే బాగానే ఉండేవాడు. అంటే ఓసిడితో అందరిని ఇబ్బంది పెట్టేవాడా? మిగతా వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు, వాడు చక్కగా ఉండేవాడు. మీరంటే ఇంకెవరున్నారు? మాది చిన్న గ్యాంగేనండి, నేను, ఆకాష్, రవి, ఇంకా అంతే. ఓ, గర్ల్స్ ఎవరు లేరా? మాది పక్క రాడ్ బ్యాచ్ సిస్టర్, గర్ల్స్కి అంత ఛాన్సే లేదు. మరి లవ్లు గట్రాలు? గట్రాలా? అదే, లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అని. చూసావా సిస్టర్, మా ఫేస్కి ఎవరు పడతారు? అన్ని హర్రర్ స్టోరీస్ తప్ప ఒక్క లవ్ స్టోరీ కూడా లేదు. నేను అడుగుతుంది మీ గురించి కాదు, ఆకాష్ గురించి. ఆకాష్ కాలేజ్ టైంలో ఎవరైనా లవ్ చేశాడా? చేశాడు. అవునా? వన్ సైడ్ లవే సిస్టర్. వీడు ఆ అమ్మాయిని చూసేవాడు, ఆ అమ్మాయి కనీసం వీడిని దేకను కూడా దేకలేదు. తప్పుగా ఏమనుకోకండి, జస్ట్ తెలుసుకుందామని అడిగాను అంతే. పర్లేదులేండి సిస్టర్, ఏ అమ్మాయికైనా ఉండే డౌట్లే, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఆకాష్ 916 గ్రేడ్ గోల్డ్ కాదు, ఆకాష్ డైమండ్. సత్యం వచ్చినట్టున్నాడు. ఏం మావా, ఎలా ఉన్నారా? ఏంట్రా ఆల్ ఆఫ్ అ సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు? నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ కంటే తక్కువేలే. నేనేమి ఇచ్చాను? కాలేజ్ టైంలో నేను సచ్చినా నా మరదల్ని పెళ్లి చేసుకున్నాను ఎవడో అన్నాడు. ఇప్పుడు సచ్చినట్టు మరదల్ని పెళ్లి చేసుకున్నాడు. రే, నా సంసారంలో నిప్పులు పెట్టకరా. సిస్టర్ ఏం అనుకోలేదు మామా, మేమిద్దరం ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయాం. అబ్బో, సర్లే, ఎందుకు వచ్చో చెప్పు. మ్యాటర్ చెప్పరా అంటే నవ్వుతున్నావు ఏంట్రా?
నేను సిగ్గుపడుతున్నట్టు తెలియట్లేదా సిగ్గుపడుతున్నావా? సబ్ టైటిల్స్ చేయాలి కదా, తెలియట్లేదు. బాగానే ఇష్టాలు చేస్తున్నావురా. సరే సర్లే, ఎందుకు వచ్చావు చెప్పు. నాకు పెళ్లి కుదిరింది మావా. హే, కంగ్రాచులేషన్స్ రా. నీ గురించి తెలిసే ప్రిపేర్ అయ్యి వచ్చా. ఇప్పుడు ఇస్తా షేక్ హ్యాండ్. కంగ్రాచులేషన్స్ మావా, మొత్తానికి పెళ్లి చేసుకుంటున్నావు. థ్యాంక్ యూ. అవని ఏం వండావు? ఇంకా ఏం వండలేదు. ఇప్పుడు అవేం వద్దురా, నేను బయలుదేరాలి, టైం అవుతుంది. తినకుండా ఎక్కడికి వెళ్ళేది లేదు. అవును, తినేసెళ్ళండి. దా. సరే, ఇదే మీ పెళ్లి భోజనం అనుకొని తినేస్తా, పదండి. ఇంకేంట్రా, ఎలా నడుస్తుంది లైఫ్? చూస్తుంటే నా లైఫ్ కంటే నీ లైఫే బెటర్ ఉన్నట్టుందిగా. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూరా. నువ్వు ఇంకా ప్రేమిస్తే సినిమాలో భరత్లా పిచ్చోడైపోతావేమో అనుకున్నా. పొద్దున్నే అవని సిస్టర్ మోహన్ చూడగానే చాలా బాగున్నారా. ఇలానే ఉండండి. నా పెళ్ళికి మాత్రం నువ్వు ఖచ్చితంగా రావాలి రోయ్. ఎలా ఉందిరా తను? ఇదిగో చూడు, మనం ఇంకా కాలేజ్లో లేము. వదిలేసింది అయిపోయింది. మళ్ళీ ఎందుకు గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నావు? ఒక పాయింట్ వరకు తన తప్ప ఎవరు వద్దనుకున్నాను. బట్ స్లోగా అవని మార్చేస్తుందిరా. అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ అవనితో ఈ లైఫ్ కోసమే తను నన్ను వదిలేసేలా ఆ దేవుడు చేశాడేమో అని. నువ్వు మంచోడిరా, అందుకే మంచోళ్ళందరినీ లైఫ్లో ఉంచి మిగతా వాళ్ళని తీసేశాడు రా దేవుడు. రేయ్, ఎక్కువ ఆలోచించకు, తను ఎక్కడో చోట బాగానే ఉంటుందిలే. అవును, తన విషయం అవనికి చెప్పావా? లేదురా, ఆ మూమెంట్ రాలేదు. ఏ మూమెంట్లో ఉన్నా సరే ఆ విషయం మాత్రం చెప్పకు. లేదురా, అవని అర్థం చేసుకుంటుంది. రేయ్, ఎంత అర్థం చేసుకున్న అమ్మాయి అయినా లోపల కొంతైనా బాధపడుతుంది కదరా, అవసరమా? సో ఆ ఫేస్ నుంచి పూర్తిగా మర్చిపోయి పిల్లా పాపలతో సుఖంగా ఉండు. ముందు అవని అసలు నాకు సెట్ అవ్వదు అనుకునేవాడిరా. అసలు మేము నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించేది. కానీ స్లోగా థింగ్స్ మారే కొద్దీ అర్థమైంది, నో వన్ ఈజ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్వ్స్ టు బీ విత్ ఈచ్ అదర్ అని. బా, ఏం డైలాగ్ చెప్పావురా. ఉండు, మా ఆవిడ కూడా ఇదే డైలాగ్ కొడతా. కాలేజ్ స్టార్టింగ్ డేస్లో ఇలా ఉండేవాడివిరా, మళ్ళీ ఇప్పుడు ఇంత లైవ్లీగా చూస్తున్నాను. ఇలాగే ఉండరా. యా ఓకే. సర్లే. ఎవడే ఇంతలా కాలింగ్ బెల్ కొడుతుంది? ఏమైంది ఆకాష్? ఏమైంది ఆకాష్? ఆకాష్ ఏమైంది? ఎందుకలా తిప్పుతున్నావు? కంగ్రాచులేషన్స్ అవని, నీకు జాబ్ వచ్చింది. నీకు జాబ్ వచ్చింది అవని. వాట్? నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ కొట్టావు. నీకు ఆ రోజు హెచ్ఆర్ రౌండ్ అయిందా? అయింది. అది పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనుకున్నాను. మరి ఆ మాట నాకు ఎందుకు చెప్పలేదు? హెచ్ఆర్ రౌండ్ అంటే 90% కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఈ విషయం తెలియక ఆ రోజు ఎంత డల్గా ఉన్నావు. ఇప్పుడు చూడు, జాబ్ వచ్చేసింది. అసలు నీకెలా తెలుసు నాకు జాబ్ వచ్చిందని? అదా, నీ మెయిల్ నా సిస్టంలో లాగిన్ చేశాను. వేరే దానికి అప్లై చేస్తుంటే ఈ ఆఫర్ లెటర్ కనిపించింది. కంగ్రాచులేషన్స్ అవని, నువ్వు జాబ్ కొట్టావు. ఐఎమ్ సో హ్యాపీ. మనం పార్టీ చేసుకుందాం. ఇప్పుడు జాబ్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేక వాళ్ళ కంపెనీలో జాబ్ వచ్చిందని బాధపడాలా?